చూస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. విజయవాడ పర్యటనలో ఉన్న పీయూష్ గోయల్ చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజాగా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు నివాసంలో కలిసినట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వారిరువురు డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వీరిరువురు మీటింగ్ లో ఏ విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ డిస్కషన్ జరిగిందని అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే కనుక ఉండవల్లి చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన విజయవాడలో ఈ రోజు పర్యటన ఉంది. ఆ పర్యటనలో భాగంగా ఆయన చంద్రబాబు నివాసానికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే పోలీసుల్ని కొంతమంది అధికారులు అడ్డుపెట్టుకొని చేస్తున్న వాటికి సంబంధించి ప్రధానంగా కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. కేవలం ఏదైతే ఎక్కువ సారికి సంబంధించి ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో కానీ, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, చాలా చోట్ల నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా టీడీపీ నేతల్ని పెడుతున్న ఇబ్బందులపై కూడా ప్రత్యేకంగా, కూటమి నేతల్ని పెడుతున్న ఇబ్బందులపై కూడా ప్రత్యేకంగా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా సిఎస్ డీజీపీని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా డీజీపీ సిఎస్ మూలంగానే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.